జ్యోత్స్న గారు ఇదంతా చేయించారనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? పబ్లిక్ లో నేను సంపాదించుకున్న నా పరువు పోయింది, నా స్టాల్ మూతపడింది, నా బిజినెస్ ఆగిపోయింది. మేడం గారు కోపంతో నా ఒంటి మీద, నా కడుపు మీద కొట్టారు. బ్రదర్, ఆ వీడియోస్ కింద కామెంట్స్ చదవండి. పబ్లిక్ ఎలా రెస్పాండ్ అయ్యారో మీకే తెలుస్తుంది. ఇది అన్యాయం. అడ్డుకునేవారే లేరా? ఈ మాజీ మిస్ హైదరాబాద్ పొగరింకా తగ్గలేదా? ఇంకా నయం బ్రో, కారుతో నీ స్టాల్ని కుదలేదు. ఆవిడికి ఇలాంటివి అలవాటే. కమెంట్: ఈ డబ్బున్న పిల్లలంతా ఇంతే, పేదవాళ్ళని బతకనివ్వరు. పేరెంట్స్ గాలికి వదిలేసినట్టున్నారు. బాబూ, అందులో నీ పరువు పోయిందేముంది? అందరూ నీకు అనుకూలంగానే మాట్లాడారు కదా. బ్రదర్, ఆ కిందున్న కామెంట్స్ కూడా ఒకసారి చదవండి. వీడు ఆర్గానిక్ ఫుడ్ పేరుతో కల్తీ ఫుడ్ అమ్ముతున్నట్టున్నాడు. వీడి దగ్గర ఎవరూ కొనకండి. ఇప్పుడు అర్థమైందా మేడం నా ఆవేదన ఏంటో? నేను ఎంతో కష్టపడి క్వాలిటీ ఫుడ్ని అంతే క్వాలిటీగా జనాలకి సప్లై చేస్తుంటే జ్యోత్స్న గారు చేసిన పనికి నేను దుకాణం మూసుకోవాల్సి వచ్చింది. మేడం గారు చేసిన ఒక ఫోన్ కాల్ ఖరీదు నా ఫుట్పాత్ వెండర్ జీవితం, జనంలో సంపాదించుకున్న నమ్మకం. నాకు న్యాయం కావాలి, సరైన సమాధానం కావాలి, జరిగిన దానికి నష్టపరిహారం కావాలి. తప్పు ఎవరు చేసినా శిక్షిస్తానన్నారు కదా, మీ మాట నిలబెట్టుకోండి, మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. బ్రదర్, అన్నీ ఇప్పటికిప్పుడంటే ఓకే బ్రదర్, ఈవినింగ్ వరకు టైం ఇస్తాను. ఈలోపు మీరే కాల్ చేసి నాకు నష్టపరిహారం ఇప్పించండి. ఉంటానండి. థ్యాంక్ యూ. తాత, వాడి మాటలు నమ్మకండి తాత. బావ ఎప్పుడు బయట వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. అది ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉంది. ఈ సూరజ్ లాంటి వీధి గుండాల్ని మనం ఎంకరేజ్ చేస్తే రోజుకొకడి ఇంటికొచ్చి ఇలాగే గొడవ చేస్తాడు. అసలు వాడొక వేస్ట్ ఫెలో తాత. అసలు వాడి గురించి ఆలోచించడం కూడా వేస్ట్ తాత. జరిగిన దానికి నష్టపరిహారం కావాలి. తప్పు ఎవరు చేసినా శిక్షిస్తానన్నారు కదా, మీ మాట నిలబెట్టుకోండి, మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. నువ్వు అర్జెంటుగా తట్టా బుట్టా సర్దుకుని ఏ ప్రపంచ యాత్రకు పోవే. జరిగిన దాంట్లో నా తప్పేం లేదు గ్రాని. ఆ నీదే తప్పు లేకపోతే ఇల్లెత్తుక్కుంటూ వాడు నీకోసం ఎందుకు వస్తాడు? వాడొక పెద్ద వేస్ట్ ఫెలో. ఈ మాట వాడికంటే బాగా నీకే సూట్ అయ్యేలా ఉంది. గ్రాని, అరవకో, మండుతుంది ఇక్కడ. ఎందుకు? దారినిపై దరిద్రాలన్నీ ఇంటి మీదకి తీసుకొస్తున్నందుకు. వాడు వాడెవడైనా గాని నువ్వు గొడవ పడ్డం అవసరమా? ఇప్పుడు ఏదో ఒక పెంట. అయితే దీపతో, లేదంటే కార్తీక్ గాడితో, లేదంటే ఆ వైరాగాడితో. ఇప్పుడు వాడు కూడా లేడు కాబట్టి గొడవ పెట్టుకోవడానికి మరొకరు. నాకు గొడవలు పెట్టుకోవడం తప్ప వేరే పని లేదనుకున్నావా? చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. సైకోలో తయారయ్యావు. నన్నేమన్నా అన్నావంటే నేను ఊరుకోను. నేనొక్కదాన్ని మిగిలిపోయినట్టున్నాను. రా, నాతో కూడా గొడవ పెట్టుకోరా. రా. అరే, మతిలేని దానిలా మాట్లాడుకో. ఆ సూరజ్ గాడు పెద్ద ఈగోయిస్ట్. వాడిది ప్లాట్ఫామ్ బతికే అయినా మాటలు మాత్రం మిర్జాపూర్ జమీందార్లా ఉంటాయి. అలాంటి నేల టికెట్ గాడికి మనలాంటి డబ్బున్న వాళ్ళంటే ఈర్ష్య. ఆహా. మనం ఖరీదైన జీవితాన్ని బ్రతుకుతూ ఉంటే చూసి ఓర్వలేరు, కడుపు మండుతూ ఉంటుంది. ఆ కడుపు మంటతోనే వాడు నాతో గొడవ పెట్టుకున్నాడు. మనం గాజులాంటి వాళ్ళం. ఎవరు రాయి విసిరినా పగిలేది మనర్థమే. ఈసారి పగిలేది వాడికి. మీ తాత పిలుస్తున్నాడు. ఆ సూరజ్ గాడి గురించి అయ్యి ఉంటుంది.
నా మాట విని సారీ చెప్పవే. ఆ పని నేను చచ్చిన చెయ్యను. ఆ, జ్యోత్స్న! అయ్యో ఛీ! అయ్యో, ఈ పగలు ప్రతీకారాలు మనకి అవసరమా? ఇది ఎప్పుడు ఇంతే. ఏదో ఒక దరిద్ర పని చేయటం, అందరి చేత తిట్లు తినడం. ఈసారి ఏమవుతుందో దేవుడా. ఏంటి తాత పిలిచావు? ఏం జరిగిందో మాకు అర్థమైంది, కానీ ఎందుకు జరిగిందో మాకు అర్థం కాలేదు. అసలు నీకు ఆ ఫుట్పాత్ వెండర్కి గొడవేంటి? వాడి స్టాల్ నువ్వు ఖాళీ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు వాడొక వేస్ట్ ఫెలో డాడీ. వాడి మాటలు సీరియస్ గా తీసుకుంటారేంటి? వీడియోతో సహా అంత స్పష్టంగా ఆధారం చూపిస్తుంటే సీరియస్ గా తీసుకోవద్దంటావేంటి? మనం ఉన్నది ఏఐ టెక్నాలజీలో. అలాంటివి నాకు ఫేవర్గా 100 చూపిస్తాను. నువ్వు నమ్ముతావా? ఏంటి 100 చూపించేది? తప్పు నీదే అని మీ బావే సాక్ష్యం చెప్పాడు కదా. పిల్లికి ఎలక సాక్షి అన్నట్టుగా ఉంది మమ్మీ. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటే లోకం చూడలేదు అన్నట్టే ఉంది పెద్ద మేడం గారు. నువ్వు చేసిన పని వీడియోతో సహా బయటపడిన తర్వాత ఇంకా ఎందుకు నిజం ఒప్పుకోకుండా తప్పించుకోవాలని చూస్తావు? వాడొచ్చింది నష్టపరిహారం కోసం. నువ్వు నష్టం చేసావు కాబట్టే పరిహారం కోసం వచ్చాడు. మీ ఆవిడ్ని సీఈఓ చేయడానికి నా మీద నిందలు వేయాల్సిన అవసరం లేదు బాబా. గెలవడానికి అడ్డదారులు తొక్కాల్సిన అవసరం మాకు లేదు. అది కాదు దీపా. ఏదైనా చిన్న తప్పు జరిగిందనుకో, బయట వాళ్ల ముందు మన వాళ్ళని తక్కువ చేయకూడదు కదా. అసలు ఏం జరిగిందో తెలిస్తే కదా తప్పు చిన్నదో పెద్దదో తెలియడానికి. అసలు ఆ అబ్బాయి జ్యోత్స్నకు ఎలా తెలుసు? ఎందుకు తన ఫ్రూట్ స్టాల్ పాడు చేయాలనుకుంది? ఇగో సార్, ఈగో క్లాష్. ఈగో క్లాషా? అవును సార్. అంటే వీళ్ళిద్దరి మధ్యలో గొడవేంటో నీకు తెలుసా? ఆ వాడికి తెలియని కథలే ఉంటాయి చెప్పండి. ప్రతి ఒక్కరి కథలో వీడుంటాడు. కార్తీక్, ఏం జరిగిందో చెప్పు. నేను చెప్తాను తాత. వాణ్ణి చెప్పనే. నువ్వు చెప్పరా. నీ జేబులో ఉన్న పెన్ను ఇవ్వు తాత. కాసేపు నేను బయట వెక్తినాను. ఈ పెన్ నాకు కావాలి. ఎంతకిస్తావు? నేనెందుకు ఇస్తాను? అది నా పెన్ను. నాకు నచ్చింది. అయితే వేరేది కొనుక్కో. నాకు ఇదే కావాలి. 10,000 ఇస్తాను. ఇస్తావా? ఇవ్వను. 20,000? ఇవ్వను. ఇదే తాత, సూరజ్కి జ్యోత్స్నకి మధ్య గొడవ. నువ్వు సూరజ్, నేను జ్యోత్స్న. ఇది నాకు నచ్చింది. ఎంత కావాలి? నేను దీన్ని ఇవ్వను. 50,000 ఇస్తాను. 1,00,000 ఇచ్చినా నేను ఇవ్వను. షాప్లో సూరజ్ తీసుకున్న బొమ్మ జ్యోత్స్న తనకు కావాలని పట్టుపట్టింది. ఇవ్వననేసరికి గొడవ పడింది. వాడికి ఎందుకు అంత ఈగో? మీకెందుకు మేడం? పక్క వాళ్ళ వస్తువుల మీద అంత మోజు. ఆ రోజు అలా మొదలైన గొడవ పెద్ద మేడం గారు మర్చిపోలేదు. అతని మీద అవకాశం దొరికినప్పుడు పగ తీర్చుకోవాలనుకుంది. సారీ సూరజ్ గారు, మీరు కాస్త నడుచుకుంటూ వెళ్ళిపోతారా? కారులో ఎక్కించుకుని రాంగ్ ప్లేస్లో వదిలిపెట్టింది. వాడు నా కార్ కిస్ మొబైల్ తీసిపోయాడు. మీరు పగ తీర్చుకోవాలనుకున్నారు, అతను మీకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఇదంతా దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ వాళ్ళకి కాల్ చేసి స్టాల్ తీయించింది. టాయ్ షాప్లో బొమ్మతో మొదలైన గొడవ ఇంట్లో పంచాయతీ వరకు వచ్చింది. వచ్చింది కాదు, తెచ్చాడు. దీంట్లో నా తప్పేం లేదు. ఆపవే. నోరుంది కదా అని ఏది పడితే అది వాగద్దు. తప్పు నీదే అని స్పష్టంగా అర్థమవుతోంది. నీకెందుకే అంత ఈగో? నువ్వు అడిగింది అందరూ ఇచ్చేయాలా? ఇవ్వకపోతే పగ సాధిస్తావా? మావయ్య గారు, తప్పు దీందే అని అర్థమైంది కాబట్టి వెంటనే సరిచేయండి. కార్తీక్, సూరజన్ రమ్మను. అలాగే తాత. జ్యోత్స్న, నువ్వు లోపలికెళ్ళు. నీతో తర్వాత మాట్లాడతాను. మన పరువు బయట వాళ్ళు తీయటం లేదు, ఇంట్లో వాళ్లే తీస్తున్నారు. పిల్లల్ని క్రమశిక్షణగా పెంచకపోవడం కూడా ఒక నేరమని ఇప్పుడే అర్థమవుతుంది.
దీనికి మన అందరికీ శిక్ష పడాల్సిందే. ఈ దరిద్రపు దీపం ఎప్పుడు ఇంతే. ఏదో ఒక పెంట తీసుకొచ్చి నెత్తిన వేస్తుంది. ఛీ! ఛ! ఎందుకొచ్చావు? నా మీద తలెగరేసుకుంటూ తిరుగుతున్నావు కదా? నీకు తగిన శాస్తి జరిగిందని దెప్పడానికొచ్చావా? లేదా నా పతనం మొదలైందని చెప్పడానికొచ్చావా? నువ్వు చేసే పనులకి నేను బాధపడుతున్నాను. పర్వాలేదు, నువ్వు చేసే పనులకి మా బావ బాధపడుతున్నాడు. అది కొంచెం తట్టుకోలేని విషయమే, అయినా పర్వాలేదు. కానీ ఇప్పుడు నువ్వు చేసే పనులకి నా కుటుంబం బాధపడుతుంది. ఇది సరిలే అని సరిపెట్టుకునే విషయం కాదు జోష్నా. అయితే ఏం చేస్తావు? నేను కాదు, నువ్వు చెయ్యాలి. నేనా? ఏం చేయాలి? కాళ్ళు పట్టుకో. కాళ్ళు పట్టుకోవాలా? నీ విషయంలో నేను చేసింది తప్పు అని వెళ్ళి ఆ సూరజ్ కాళ్ళు పట్టుకో. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఒక పొగరబోతుతో మాట్లాడుతున్నాను, ఒక అహంకారితో మాట్లాడుతున్నాను. అలాగే నీకంటే గొప్ప దాంతో కూడా మాట్లాడుతున్నావు. నువ్వెందులో గొప్పే చెప్పు? జనాల్ని ఏడిపించడంలోనా? పెంచిన కుటుంబాన్ని బాధ పెట్టడంలోనా? నువ్వెందులో గొప్ప? అసలు నేను నీకెందుకు నచ్చట్లేదో చెప్పు. నువ్వు ఒక పద్ధతి తెలియని మనిషివి. ఆ సూరజ్ గాడు నాకందుకే నచ్చట్లేదు. వాడికి బాగా పొగరు. ఆ పొగరు నా మీద చూపిస్తున్నాడు. జరిగిన గొడవ విన్నాక, మీ ఇద్దరి మాటలు చూశాక ఎవరిది పొగరో అర్థమవుతుంది. వాడు గౌరవంగా మాట్లాడుతుంటే వాడేదో ఉత్తముడు అనుకుంటున్నావేమో. అంత లేదమ్మా, వాడొక సాడిస్ట్. నన్ను అర్ధరాత్రి నడి రోడ్డు మీద నడిపించాడు. నాకేదైనా అయ్యుంటే ఇవన్నీ కనపడవు మీకు. నువ్వే వెళ్ళి అనవసరంగా సూరజ్తో గొడవ పెట్టుకున్నావు. నా ఇష్టం, పెట్టుకుంటాను. అడగడానికి నువ్వెవరు? నా భర్త మంచివాడు కాబట్టి నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఒప్పుకున్నాడు. నిన్ను మారమని మందలించాడు. కానీ సూరజ్ మా బావలాగా అంత ఓర్పు సహనం ఉన్న మనిషి కాదు. నువ్వు వీలైనంత తొందరగా వెళ్ళి సూరజ్కి సారీ చెప్పకపోతే వాడు నీ జుట్టు పట్టుకుని కాళ్ల మీద పడేలా చేసుకుంటాడు. నిలబడి కలలు కనుక దీపా. నా జుట్టు పట్టుకునే మగాడు ఇంకా పుట్టలేదు. పుట్టాడనిపిస్తోంది. పుట్టలేదని అనిపిస్తాను చూడు. పిలిపించమన్నావుగా, వస్తాడు. రాని వాడితోనే తేల్చుకుంటాను. నాకు తగ్గాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ తప్పు చేస్తున్నావు జోష్నా. చేస్తాను. ఏం జరిగినా ఫేస్ చేయడానికి నేను రెడీ. మీరేం చేసుకుంటారో చేసుకోండి. నాకెందుకో నీకు గట్టిగానే పడతాయనిపిస్తుంది జోష్నా. సూరజ్ వస్తాడుగా, ఏం చేస్తావో చూస్తాం. నా మనవరాలకి నీకు మధ్య జరిగిన గొడవేంటో నా మనవడు మొత్తం చెప్పాడు. జరిగిన దానికి నువ్వు నష్టపరిహారం అడగడంలో తప్పేమీ లేదు. ఎంత కావాలి అని నిన్ను అడిగి ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు. వచ్చి మర్యాదగా అడిగావు కాబట్టి నష్టపరిహారం కింద దశరథ ఈ 5 లక్షలు తీసుకో. ఆ డబ్బులు తీసుకొని నువ్వు బయలుదేరొచ్చు. మరొకసారి నా మనవరాలు నీ జోలికి రాదని నేను మాటిస్తున్నాను. ఏంటి బాబు అలా చూస్తున్నావు? ఓహో, నీకు జరిగిన నష్టం కంటే నేను ఇచ్చే పరిహారం ఎక్కువనా? పర్లేదు, తీసుకో. ఇది సరిపోదు సార్. ఏంటి బాబూ, 5 లక్షలు సరిపోవా? చెప్పాను కదా ఇతను డబ్బు మనిషి అని. ఇలాంటి వాళ్ళు అవకాశం దొరికినప్పుడల్లా దొరికినంత దండుకోవాలి అనుకుంటారు. మేడం గారు, అన్ని కేసులు మనమే వాదిస్తే అలా? పాపం ఆయన కూడా మాట్లాడనివ్వండి. ఇచ్చింది సరిపోదంటున్నాడు కదా.
నువ్వేమంటావు నాన్న? న్యాయం చేయలేదన్న చెడ్డ పేరు మనకెందుకండి? అతను అడిగినంత ఇచ్చి పంపించేయండి. పారిజాతం, ఏంటండి? లోపలికెళ్ళి ఇంకో 5 లక్షలు తీసుకురా. బోడి చిన్న డబ్బా కొట్టుకి 10 లక్షలా? కొన్ని నష్టాలకి విలువ మనం అనుకున్న దానికంటే ఖరీదుగా ఉంటాయి. పారిజాతం, నువ్వు లోపలికెళ్ళి డబ్బు తీసుకురా. సరిపోదు సార్. ఏంటి బాబు, 10 లక్షలు సరిపోవా? నిన్ను చూస్తుంటే మమ్మల్ని అడ్డు పెట్టుకుని ఓ స్థలం కొనుక్కుని షాపు కూడా పెట్టేసుకునేలా ఉన్నావు. ఈ మనిషి బుద్ధి ఎలాంటిదో ఇప్పటికైనా మీకు అర్థం కావాలి. అయితే నీకెంత కావాలో చెప్పు బాబు. నాకు జరిగిన నష్టానికి పరిహారం కావాలి. అదే కదా ఎంత కావాలో అడగమన్నది. నాకు డబ్బులు అవసరం లేదు సార్. ఏంటి, డబ్బులు వద్దా? అవునండి, మీ నుంచి నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. నష్టపరిహారం అంటే డబ్బులే కదా. అదే వద్దంటున్నావంటే మరి పరిహారం ఎలా జరుగుతుంది? నేను నష్టపోయిన డబ్బు కంటే నష్టపోయిన మర్యాదే విలువైంది. నాకు నష్టపరిహారంగా నా మర్యాద నాకు ఇప్పించండి. వీడు మరీ ఇంత తేడాగా ఉన్నాడేంటి? నీ మర్యాద నీకిప్పించాలా? అవును మేడం. డబ్బులంటే ఇవ్వొచ్చు, వస్తువులన్నా ఇవ్వచ్చు, మర్యాదని ఎలా ఇస్తారయ్యా? ఎలా అయితే పోగొట్టారో అలాగే ఇవ్వండి. నువ్వు భలే ఉన్నావు బ్రదర్. మర్యాద ఎలా తిరిగిస్తారు? అదేదో కాస్త వివరంగా అడుగు. నేను గౌరవం సంపాదించుకున్న చోట గౌరవాన్ని కోల్పోయాను. నమ్మకాన్ని సంపాదించుకున్న చోట నమ్మకాన్ని కూడా కోల్పోయాను. నాకు నా గౌరవాన్ని, నా నమ్మకాన్ని, నా మర్యాదని తిరిగిస్తే చాలు. నేను మీ నుంచి కోరుకునే న్యాయం ఇదే. వీడు మరీ ఇంత తలతిక్కులోడేంటి? చూడు బాబు, నీ పేరేంటన్నావు? సూరజ్. ఆహా, చూడు బాబు సూరజ్, మేము ఎలా ఇవ్వాలో అర్థం కాని విధంగా నువ్వు నష్టపరిహారం అడిగితే మేమేం చెయ్యాలి చెప్పు? అతనేం అడుగుతున్నాడో నాకు అర్థమైంది గ్రాని. ఏమడుగుతున్నాడే? నా చేత సారీ చెప్పించుకోవాలనుకుంటున్నాడు. ఇంకా ఏంటి అలా చూస్తావు? అడుగు. సారీయే కదా నీకు కావాల్సింది. సారీ సరిపోదు మేడం. వీడేంటి ఇలా తగులుకున్నాడు? వీడికి బుర్ర సరిగ్గా పనిచేస్తుందా లేదా? నాకు న్యాయం చేయండి. డబ్బులు వద్దంటావు, సారీ సరిపోదంటావు. ఇంకేం కావాలి బ్రదర్ నీకు? నీకు న్యాయం ఎలా చేయమంటావు చెప్పు? నువ్వు అడిగే చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? సూరజ్ విషయంలో నేను తప్పు చేశాను అని మా జోస్న ఫ్లెక్సీ నీ షాప్ ముందు పెట్టమనేలా ఉన్నావే. 10 లక్షలు డబ్బే వద్దన్నవాడు బోడి ఫ్లెక్సీ అడుగుతాడా? చచ్చిన అడగడు. కార్తిక్ గారు చెప్పింది న్యాయంగానే ఉంది. అదే చేయించండి. ఓయబ్బో, భలే దొరికేవయ్యా నువ్వు. మా పిల్ల తప్పని ఒప్పుకుంటున్నట్టు నీ షాపు ముందు ఫ్లెక్సీ పెట్టాలా? దీనికి మేము అస్సలు ఒప్పుకోం. అత్తయ్య గారు, లేకపోతే ఏంటి సుమిత్ర? బోడి జ్యూస్ షాప్ ముందు మన పిల్లది ఫ్లెక్సీ పెట్టడం ఏంటి? ఇంకా నయం, నష్టపరిహారంగా జోస్నని జ్యూసులు సెర్వ్ చేయమనలేదు. మీరు చెప్పింది కూడా న్యాయంగానే ఉంది. ఏ షాప్ దగ్గర అయితే నా మర్యాద పోయిందో అక్కడే నా మర్యాద నిలబడాలంటే మేడం గారు ఫ్లెక్సీ పెట్టాలి. మేడం గారే ఓ గంట నా షాప్ దగ్గర నిలబడి సర్వ్ చేయాలి. అదెలా కుదురుతుందయ్యా? నేను కోరుకున్న నష్టపరిహారం ఇదే. దీనికి నేను ఒప్పుకోను. దీంట్లో ఒప్పుకోకపోవడానికి ఏముంది పెద్ద మేడం గారు? మీ ఫ్లెక్సీలు పెట్టామంటే అది మీకే కదా మంచి పేరు. సమాజ సేవలో మాజీ సుందరి సోషల్ మీడియా దద్దరిల్లిపోద్ది. సూరజ్ కోరుకున్నట్లుగానే న్యాయం జరుగుతుంది. పెద్ద మేడం గారు, ఇది పట్టుకుని నిలబడండి. వీడేదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడే. స్టిల్ ఇవ్వు. నీ రైట్ హ్యాండ్ ఫింగర్ ని లెఫ్ట్ సైడ్ చూపిస్తూ ఒక చిన్న స్మైల్ ఇవ్వు చాలు. మార్నింగ్ స్టాల్ దగ్గరికి
మేడం గారిని తీసుకుని వచ్చేయండి. అలాగే బ్రదర్.